ఈ నెల 7వ తారీఖున అనగా శనివారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి సంగం జాలమూడి దగ్గర నుంచి 7వ తారీఖు మార్నింగ్ 7:30కి యాత్ర ప్రారంభమవుతుంది. సంగం జాలమూడి నుంచి అంగల్కూతురు మీదుగా అలాగే చెంచుపేట, సుల్తానాబాదు పురవేదిక దగ్గర అంటే మార్కెట్ ఏరియాలో అన్నావ సత్యనారాయణ పురవేదిక మీద గొప్ప బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా జగన్ పాదయాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించింది అనేది వాస్తవం. ఎందుకంటే ఈరోజు మనం చూసే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా ద్వారే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందిద్దని, అలాగే తెలుగు ప్రజలు పారిశ్రామికీకరణ జరగాలన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా ద్వారానే అవుతుందని చెప్పి ఆ రోజుకి ఈ రోజుకి నమ్మిన వ్యక్తి, దాని మీద నిలబడిన వ్యక్తి, దానికోసం పోరాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పోరాట ప్రతిమ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా కానీ, లేదు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జనంలో అవేర్నెస్ తీసుకురావటం వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ పార్టీలు, దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రత్యేక హోదాని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని చెప్తున్నాయి. ఈరోజు మనం చూసే తెలుగుదేశం పార్టీ యూటర్న్ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది. ప్యాకేజీ చాలు అన్న తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకున్న ప్రత్యేక హోదా కావాలి అంటుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరుగుతూ ఉంది. అందుకే ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేస్తూ ఉన్నారు. అలాంటి పాదయాత్ర తెనాలి నియోజకవర్గంలో 7వ తారీఖున ఎంటర్ అవుతుంది అంటే మా నాయకుడికి ఘనమైన స్వాగతంతో ప్రజలు, తెనాలి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి ఇది నాందిగా, ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి ఇది ఒక సూచనగా ఈ పాదయాత్రని చేయాలనుకుంటున్నాం. తప్పకుండా చేస్తాం. అలాగే తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాక తెనాలి ప్రాంత ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే అలుపెరగని వీరుడుగా ప్రజల సంక్షేమం కోసం మరి సుమారు తెనాలి నియోజకవర్గానికి వచ్చే నాటికి 1700 కిలోమీటర్ల మైలురాయిని జగన్మోహన్ రెడ్డి గారు దాటబోతూ ఉన్నారు. 1700 కిలోమీటర్లు ఈరోజు ప్రజలతో నడవటం, ప్రజల సమస్యను తెలుసుకోవటం, రోజు బహిరంగ సభల్లో మాట్లాడటం, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఈరోజు ప్రజల చెక్కిన శిల్పంలాగా డెఫినెట్గా చెప్పగలుగుతూ ఉన్నాను. ప్రజలు చెక్కిన శిల్పంలాగా జగన్మోహన్ రెడ్డి గారు తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు చెక్కున్నారు. ఈరోజు పాదయాత్ర ద్వారా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు హోదా నుంచి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి హోదాకి ప్రజలు తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా ఈ పాదయాత్ర తెనాలి నియోజకవర్గంలో ఒక మైలురాయి అవబోతుంది. తెనాలి నియోజకవర్గ ప్రజలు జగన్తో పాటు, జగన్ కోసం, ప్రజల కోసం, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల కోసం జగన్తో కలిసి చేయి పట్టుకొని పాదయాత్రను దిగ్విజయం చేయడానికి తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరూ రెడీగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తెనాలి నియోజకవర్గం ఇది ఒక మంచి ప్రత్యేకత కలిగిన నియోజకవర్గం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్యారిస్కి పిలువబడుతున్న తెనాలి ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పాదయాత్ర రోజు తమ ప్రత్యేకతను నిలుపుకోవటం కోసం సాంస్కృతిక విభాగంలో భాగమైన తెనాలి ప్రత్యేకతను చాటుకోవటం కోసం ఎంతోమంది కళాకారులు ముందుకు రాబోతూ ఉంటారు. తమ కళల ద్వారా, తమ ప్రదర్శన ద్వారా ప్రజలని, పాదయాత్రని ఉత్సాహపరుస్తూ, ఉద్యోగపరుస్తూ పాదయాత్రని దిగ్విజయం చేయటం కోసం ఎంతోమంది కళాకారులు
రేపు జగన్ గారు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతంలో మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి తర్వాత బడుగు బలహీన వర్గాల్ని పట్టించుకున్న నాదులు లేకపోతే ఈరోజు ఈ ప్రాంతం మరి ముఖ్యంగా పేద ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తమ గోడుని వినిపించుకోవాలని, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి తమ కష్టాన్ని చెప్పుకోవాలని చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ తెనాలి ప్రాంతంలో పాదయాత్ర జగన్ గారి రాజకీయాల్లో పాదయాత్రలో ఒక మంచి మైలురాయి అయ్యిద్దని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పగలను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.